మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 12వ తారీఖు ఆగస్ట్ నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనము. నీ ఇంటికిని నీవు కలిగిన అంతటికిని క్షేమమగును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితంలో దేవదేవుడు ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనంలో, నీ ఇంటికిని నీ కలిగినంతటికిని క్షేమం కలుగును. ప్రియ సహోదరి సహోదరులారా, ఏదైతే నీవు కలిగి ఉన్నావో అది దేవుని వలన కలిగినదని యోహాను సువార్త 1వ అధ్యాయంలో తెలియచేసినటువంటి దేవుడు నీకు కలిగినంతటికి క్షేమం అంటూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో అనేక కష్టాలు, అనేక బాధలు, ఇబ్బందుల చేత నీవు కొంతగా సమకూర్చుకోబడి ఒక స్థితిలో నీవు బ్రతుకుతూ ఉన్నావేమో, బ్రతికిన నీ జీవితానికి దేవుడు క్షేమం కలుగుతుందని దేవదేవుడు తెలియజేస్తున్నాడు. లేక ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ అనారోగ్య సమస్యలతో, ఆర్థిక సమస్యలతో, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులతో కృంగిపోతూ కుషించిపోతూ బ్రతుకుతున్నటువంటి వ్యక్తిగా మీరు జీవిస్తున్నటువంటి వ్యక్తులై బ్రతుకుతున్న మీ జీవితానికి దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, మీకును మీ ఇంటంతటికి క్షేమం అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ పరిస్థితుల గుండా మీ ప్రయాణం కొనసాగుతూ ఉన్నా ఆ పరిస్థితులలో దేవుడు క్షేమం ఇస్తానని దేవుడు అంటున్నాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటే నీకు క్షేమం అంటున్నాడు. ఒకవేళ బహుశా నీ జీవితము ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలతో, కుటుంబ సంబంధమైన కలహాలతో కృంగిపోతూ ఇక జీవితం శూన్యమైపోయింది అని అనుకుంటున్నటువంటి నీ జీవితాన్ని తిరిగి కడతాను, క్షేమంగా ఉంటుంది అని దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఆయన మాట యందు విశ్వాసం ఉంచి విశ్వాసంతో ముందుకు కొనసాగు. నిశ్చయంగా మీ జీవితంలో మేలులు అనుభవించి ఆయన నామాన్ని మహిమపరిచి స్తుతించే స్థితి దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలయ్యా. ఉదయకాలం ముందు నీ బిడ్డలైన వారు అందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు. వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఆయన సన్నిధితో సదాకాలం తోడైంది వెంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.